Hi friends, once again welcome back to our channel. Today's topic is degree 5th sem paper 5 mathematics rings theory లో ఫస్ట్ చాప్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ మొత్తం 2 థియరమ్స్ అండ్ 1 ప్రాబ్లం. ఈ మూడిట్లో నుంచి 10 మార్క్స్ కంపల్సరీ ఒకటి అడుగుతున్నారు. అవి నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్, ప్రూవ్ దట్ ఎవ్రీ ఫీల్డ్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఎ ఫీల్డ్. ఇది మటుకు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది దీని లోపల ఇంకోటి జెడ్ ఈజ్ ఐడియల్ రింగ్. ఈ రెండు నుంచి ఒకటి వస్తుంది. మొత్తం నేను సొల్యూషన్ వరకు చూపిస్తాను చూడండి. లెట్స్ ఇదంతా సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ చూడండి. ఇంతవరకు దీని సొల్యూషను. ఇది మనకు పబ్లిక్లో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఛాన్సార్లు అడిగారు ఇది లేదంటే జెడ్ ఈజ్ అన్ ఐడియల్ రింగ్. అది రిపీటెడ్ ఎప్పుడు అడుగుతున్నది. 3 అంటే ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు సొల్యూషన్ చూపించా క్లారిటీగా. ఒకసారి మళ్ళీ ఇంకోసారి చూడండి. క్వశ్చన్ చూడడం ముందు, ప్రూవ్ దట్ ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఎ ఫీల్డ్. ఈ క్వశ్చన్ దీనికి సింపుల్ ఆన్సర్. ఇది అందరికి అర్థమయ్యే విధంగా ఆన్సర్ సింపుల్దే మీకు తీసుకొచ్చాను, మీకు అర్థమయ్యేటట్టుగా. ఇంతవరకు ఆన్సర్. నెక్స్ట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మీరు చూస్తున్నది. ఇది మటుకు ఎప్పుడు రిపీటెడ్ అడుగుతుండో. దీన్ని మటుకు కంపల్సరీ నేర్చుకోకపోయినా కానీ. ప్రూవ్ దట్ జెడ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. ఇది మటుకు కన్ఫర్మ్ నేర్చుకోవాలి. ఎగ్జామ్స్లో ఛాన్సార్లు అడిగిన రిపీటెడ్ క్వశ్చన్ ఇది. మీ క్లారిటీ ఒకసారి చూసుకోండి. ఈ థియరమ్స్ కాబట్టి నేను అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అదే ప్రాబ్లమ్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ప్రాబ్లం ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మీరు సొల్యూషన్ అంటే క్లారిటీ చూసుకోండి. ఇంతవరకు జెడ్ ఈజ్ అన్ ఐడియల్ రింగ్. ఇంతవరకు ఫ్రెండ్స్. ఇది మటుకు ఛాన్సార్ రిపీటెడ్ క్వశ్చన్. ఇది ఎగ్జామినేషన్ చూడడానికి చిన్న క్వశ్చన్, మరి మీరు నేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఇంతవరకే చిన్న క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మటుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓన్లీ ప్రాబ్లం కాబట్టి. ఈ క్వశ్చన్ చూడండి. క్యూ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రూట్ 2 బై ఏబి బిలాంగ్స్ టు క్యూ ఈజ్ ఎ రింగ్, ఈజ్ ఎ ఇంటిగ్రల్ డొమైన్, ఈజ్ ఎ ఫీల్డ్. క్యూ ఈజ్ ఎ ఇంటిగ్రల్ డొమైన్ అండ్ క్యూ ఈజ్ ఎ ఫీల్డ్. ఇది మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు నేను చూపించిన ఆ 2 క్వశ్చన్ థియరమ్స్, దాంతోపాటు ఇది ఈ మూడిట్లో నుంచి కన్ఫామ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రాబ్లం చెప్తా చూడండి, ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. క్యూ ఇచ్చిన క్యూ రాసుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు ఏ1 ప్లస్ బి1 రూట్ 2, వై ఈక్వల్ టు ఏ2 ప్లస్ బి2 రూట్ 2, జెడ్ ఈక్వల్ టు ఏ3 ప్లస్ బి3 రూట్ 2. దట్ ఎగ్జిస్ట్ ఏ బి బిలాంగ్స్ టు క్యూ. లా ఇన్ అండర్ ఎడిషన్ అంటే అసోసియేట్లా, క్లోజర్లా, అసోసియేట్లా సంథింగ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అవి ఈ ఎడిషన్లో ఇవి ఉన్నాయి. లా ఇన్ ఎడిషన్లో సమ్ లాస్ ఉన్నాయి. దాంట్లో చూద్దాం. ఫస్ట్లా అసోసియేట్లా ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ ప్లస్లో ఎక్స్ అంటే ఏంది, ఏ1 ప్లస్ బి1 రూట్ 2 ప్లస్ ఏ2 ప్లస్ బి2 రూట్ 2. ఏ1 అంటే బి1 అంటే రూట్స్ అన్ని ఒకవైపు, మామూలు అండ్ కాన్స్టెంట్స్ అని ఒకవైపు తెచ్చాం. క్యూ ఈజ్ క్లోజుల్లా, అదే క్యూ అనేది క్లోజుల్లా అంటాం. అసోసియేట్లా దీన్ని ఎక్స్ కామా వై కామా జెడ్ బిలాంగ్స్ టు క్యూ. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఇంటూ వై ప్లస్ జెడ్. అంటే దీనిలో కనుక కన్వర్ట్ చేయాలి, దీంట్లో కనుక కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఎక్స్ ప్లస్ వై ఒక దాంట్లో తీసుకున్నాం, తర్వాత ప్లస్ జెడ్ అనేది సపరేట్గా తీసుకున్నాం. వేరే ఏ1 ప్లస్ బి1 రూట్ 2 ప్లస్ ఏ2 ప్లస్ బి2 రూట్ 2 బ్రాకెట్ ప్లస్
A3 ప్లస్ B3 రూట్ A1 ప్లస్ A2 దీంట్లో A1 సపరేట్ రూట్స్ సపరేట్ చేసాం. నెక్స్ట్ ఓవరాల్గా A1 సపరేట్ సరే ఏ సపరేట్ బి సపరేట్ అంటే రూట్స్ అనే ఒకవైపు A1 A2 A3 అనే ఒకవైపు చేసాం. ఇప్పుడు A1 అనేది దీంట్లోంచి బయటకు తీద్దాం. A1 ప్లస్ B1 రూట్ ఇంటూ A2 ప్లస్ B2 రూట్ ప్లస్ A3 ప్లస్ B3 రూట్ బిలాంగ్స్ టు Q. దీన్ని అసోసియేటివ్ లా అంటాం, అంటే దీన్ని మనం కన్వర్ట్ చేసాం కాబట్టి. నో ఐడెంటిటీ లా చూద్దాం. దీన్ని ఏం చేయాలి, ఒక అంటే ఎక్స్ ప్లస్ వై అనేది 0 చేయాలి, ఎక్స్ అనేది కాన్స్టెంట్ అలానే ఉంచాలి. ఎక్స్ ఈక్వల్ టు A ప్లస్ B రూట్ దెన్ దెర్ ఎగ్జిస్ట్ 0 ప్లస్ 0 రూట్ జెడ్ ఆఫ్ రూట్ సచ్ దట్, అంటే ఎక్స్ వై అంతా 0 చేయాలి, ఎక్స్ అంతా కామన్ అలానే ఉంచాలి. ఎక్స్ ప్లస్ 0 అంటే వైని మొత్తం 0 తీసుకుని వై ప్లస్లో 0 పెట్టేయటమే. A ప్లస్ B రూట్ ప్లస్ ఇక్కడ వై అంటే A2 ప్లస్ B2 ప్లస్లో 0 ప్లస్ 0 రూట్ టోటల్ రూట్స్ అన్నీ ఒకవైపు ఏ అంటే కాన్స్టెంట్స్ అన్నీ ఒకవైపు ఏ అంటే ఏ అనేవి. A ప్లస్ B రూట్ ఈక్వల్ టు ఎక్స్, దేర్ఫోర్ 0 ప్లస్ 0 రూట్ 2 ఈక్వల్ టు ఎడిటివ్ ఐడెంటిటీ ఇన్ జెడ్ ఆఫ్ రూట్ 2. దీన్ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు. నెక్స్ట్ ఇన్వర్స్లో దీనిలో మైనస్ చేయటం మొత్తం. ఎక్స్ ఈక్వల్ టు A ప్లస్ B రూట్ దెన్ దెర్ ఎగ్జిస్ట్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ A మైనస్ B రూట్ బిలాంగ్స్ టు Q సచ్ దట్ ఎక్స్ ప్లస్ అంటే ఎక్స్ ప్లస్ వై ఇందాక ఐడెంటిటీల ప్రకారం వై అంతా 0 చేసుకున్నాం. ఇప్పుడు వై ప్లస్లో అంటే ఎక్స్ ప్లస్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ చేయాలి దీన్ని మొత్తం. మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 0 ప్లస్ ఎక్స్ ప్లస్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు అంటే ఎక్స్ A ప్లస్ B రూట్ ప్లస్ మైనస్ ఎక్స్ అంటే దీన్నే మైనస్ A మైనస్ B రూట్ మైనస్ A ప్లస్ A 0 మైనస్ B ప్లస్ B 0 ఆఫ్ రూట్ టోటల్లీ ఎక్స్ ప్లస్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0. సిమిలర్లీ అంటే మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు అంటే అది చేసిన ఎలా ఏం చేసిన A మైనస్ B అన్నా B మైనస్ అంటే 1 మైనస్ 1 అన్నా మైనస్ 1 ప్లస్ 1 అన్నా ఒకటే కదా. దాని ప్రకారం మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 0. మైనస్ ఎక్స్ ఈజ్ ఇన్వర్స్ లా ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ కమ్యూటేటివ్ ఆఫ్ లా. ఎక్స్ ఈక్వల్ టు A1 ప్లస్ B1 రూట్ వై ఈక్వల్ టు A2 ప్లస్ B2 రూట్ ఎక్స్ ప్లస్ వై. దీన్ని ఎక్స్ ప్లస్ వైని వై ప్లస్ ఎక్స్ అలా కన్వర్ట్ చేయాలి, దాన్ని కమ్యూటేటివ్ లా అంటాం. A1 ప్లస్ B1 రూట్ ప్లస్ A2 ప్లస్ B2 రూట్ని ఏ అన్ని ఒకవైపు తెచ్చాము. ఇక్కడ ఏ మనం ఏం కన్వర్ట్ చేయాలి, ఎక్స్ ప్లస్ వై నుంచి వై ప్లస్ ఎక్స్ కన్వర్ట్ చేయాలి కాబట్టి A2 ప్లస్ A1 B2 ప్లస్ B1 రూట్ A2 ప్లస్ B2 రూట్ A1 ప్లస్ B1 రూట్ బిలాంగ్స్ టు Q. వీటి వాటి సపరేట్ కన్వర్ట్ చేసాం. ఇందాక లైన్ ఎడిషన్, ఇప్పుడు లైన్ మల్టిప్లికేషన్ ప్రకారం ఇది క్లోజర్గా ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు Q, ఎక్స్ వై బిలాంగ్స్ టు Q. ఇప్పుడు ఇందాక ఎక్స్ ప్లస్ వై చేసి ఇక్కడ ఎక్స్ ఇంటూ వై చేస్తున్నాం. A1 ఇంటూ A2 ప్లస్ A1 B2 రూట్ B1 రూట్ ఇంటూ A2 B1 B2 ఇంటూ రూట్ అంటే రూట్ కాస్త 2 అయింది 2 B1 B2. A1 A2 ప్లస్ B1 B2 అని ఒకవైపు రాసాము, రూట్స్ అన్నీ ఒకవైపు రాసాం. దేర్ఫోర్ క్లోజర్లా సాటిస్ఫై అసోసియేటివ్ అండ్ డిస్ట్రిబ్యూటివ్లా. దేర్ఫోర్ Q కామా ప్లస్ నాట్ రింగ్. నెక్స్ట్ రింగ్ విత్ యూనిటీ. దీన్ని ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు 1 ఈక్వల్ టు 1 ప్లస్ 0 ఆఫ్ రూట్ 2 బిలాంగ్స్ టు Q సచ్ దట్ ఎక్స్ ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ ఏదన్నా ఒకటే కదా ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1 అంటే పక్క దాంట్లో ఏ ప్లేస్లో 1 పెట్టమే. A1 ప్లస్ B1 రూట్ ఇంటూ 1 ప్లస్ 0 ఆఫ్ రూట్ 2 అంటే ఏ ప్లేస్లో 1 పెట్టాం కాబట్టి A1 ప్లస్ 0 అంటే 1 ఇంటూ A1 అన్న A1 ప్లస్ ఇక్కడ B1 రూట్ 2 అంటే 1 B1 ఇంటూ 0 ఆఫ్ రూట్ ఈక్వల్ టు 0. ఇక్కడ A1 ఇంటూ 0 ఆఫ్ రూట్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ A1 ప్లస్ B1 రూట్ ఈక్వల్ టు ఎక్స్. టోటల్ ఇది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ కమ్యూటేటివ్ లా అండర్ మల్టిప్లికేషన్ చూద్దాం.
xy ఈక్వల్ టు yx. ఇందాక x ప్లస్ y ఈక్వల్ టు y ప్లస్ x అంటే అది ఎడిషన్లో, ఇది మల్టిప్లికేటివ్లో ప్రకారం xy ఈక్వల్ టు a1 ప్లస్ b1 రూట్ 2 ఇంటూ a2 ప్లస్ b2 రూట్ 2ని మనం కన్వర్ట్ చేయాలి. సేమ్ a1 a2 a1 b2 రూట్ 2 b1 రూట్ 2 ఇంటూ a2 2 b1 b2ని మనం వాటి సపరేట్గా రాసి, లేదంటే ఇంతవరకు రాసినా కానీ y ఆఫ్ x వేసినా కానీ ఏం పర్వాలేదు, ఏం కాదు. లేదా మీరు కన్వర్ట్ చేసి వేస్తా అంటే మీ ఇష్టం అది. నెక్స్ట్ లాస్ట్లో నాన్ జీరో డివైజర్ x, y belongs to q, xy ఈక్వల్ టు 0 ఇన్ x ఈక్వల్ 0 ఆర్ y ఈక్వల్ 0 అంటే ఏదైనా x ప్లస్లో y ప్లస్ 0 వచ్చేటట్టు చేయాలి. x1 a1 ప్లస్ b1 రూట్ 2 ఇంటూ a2 ప్లస్ b2 రూట్ 2 ఈక్వల్ టు 0 ఆడి సపరేట్గా రాసాం. ఇక్కడ a1 a2 2 b1 b2 అంటే రూట్స్ అన్నీ ఒకవైపు, మామూలు అన్నీ ఒకవైపు. a1 ప్లస్ b1 రూట్ 2 ఈక్వల్ టు 0, a ఈక్వల్ 0 b ఈక్వల్ టు 0, a ప్లస్లో 0 b ప్లస్లో 0 అని పెట్టాం. అప్పుడు a1 ఈక్వల్ టు 0 అయితే b1 0 అయితే a2 0 అయితే b2 అని మొత్తం 0 అయితే q హ్యాస్ నాన్ జీరో డివైజర్, q ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. లాస్ట్ చూద్దాం, ఇన్వర్స్ లా అంటే మల్టిప్లికేషన్. ఇది లాస్ట్ ఇదే x బిలాంగ్స్ టు q x ప్లస్ 0 రింగ్ సచ్ దట్ అంతా అదే. ఇంతవరకు ఈ 3 క్వశ్చన్స్లో ఖచ్చితంగా అడుగుతున్న క్వశ్చను Z ఈజ్ ఐడియల్ రింగ్. సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ 5 మార్క్స్ అని అడుగుతారు, కంపల్సరీ 10 మార్క్స్కి అడుగుతారు. ఈ 3 క్వశ్చన్స్ నుంచి కంపల్సరీగా 2 వస్తున్నాయి. మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. ఫస్ట్ మెయిన్ ఈ క్వశ్చన్, ఇప్పుడు చూపించే క్వశ్చన్ మీకు. అండ్ నెక్స్ట్ Z ఈజ్ ఇంటిజర్ డొమైన్, అది మటుకు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అది మటుకు ఖచ్చితంగా నేర్చుకోండి. ఇది నేర్చుకపోయినా అది నేర్చుకుంటే చాలు. So thanks for watching my video. Do subscribe my channel and share with your friends. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.